సార్, బట్టిప్రోలు గ్రామానికి చెందిన రాష్ట్ర స్థాయి కార్యదర్శి తునుగొండ సాయిబాబా గారు మీ మీద కొన్ని అభియోగాలు చేశారు సార్. ఆయన మీద మీరు ఇటీవల పేకాటలు ఆడుతున్నారు, కోడిపందాలు ఆడిస్తున్నారని చెప్పేసి మీరు అతని మీద అభియోగాలు చేశారు సార్. దానికి చర్చకు సిద్ధమని చెప్పేసి ఛాలెంజ్ చేశారు సార్. మీరు ఆ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా సార్? సిద్ధమని ఇక్కడికి వచ్చి రథం సెంటర్ దగ్గర ఆయన ఎక్కడ మీటింగ్ పెడతానన్నాడు. ప్రభుత్వం వాళ్ళది కదా, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పర్మిషన్స్ అవి తీసుకుంటే ఎక్కడ స్టే చేస్తాడా, ఎక్కడ తాడు కట్టేసేసుకుంటాడా అనే దానికోసం పరిశీలిద్దామని వచ్చాను నేను. అసలు సాయిబాబా గారు మాటకు ముందు ఉరేసుకుంటాను అని అంటున్నారు. బట్ దీన్ని పోలీసు వారు సుమోటోగా తీసుకొని ఆయన మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఉరేసుకొని నేను చచ్చిపోతానని చెప్పేసి చెప్తా ఉంటే ఇంతవరకు పోలీసులు ఇన్నిసార్లు చెప్తున్నా మీడియాలో పోలీసులు పట్టించుకోవట్లేదంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. పోలీసులు ఎట్లా పనిచేస్తున్నారనేది అర్థమవుతూ ఉంది. మరి సాయిబాబా గారు బట్టిప్రోలు మండలంలో బట్టిప్రోలు గ్రామంలో కూడా లంక గ్రామాలలో కోడి పందాలు వేయిస్తూ పేకాట్లు ఆడిస్తూ కమిషన్ తీసుకొని చిన్న చిన్న కుటుంబాలని వ్యసనాలకి బానిసలుగా చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి సాయిబాబా గారి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈ రకంగా చేస్తున్న సాయిబాబా గారి గురించి ఖచ్చితంగా ఆయన చర్చించడానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అన్ని గ్రామాలలో ఏ రకంగా పేకాట్లాడుతున్నారు, ఏ రకంగా కోడిపందాలు వేస్తున్నారు, వాటి కమిషన్లను తీసుకుంటున్నారు. ఆ కమిషన్ నక్క ఆనందబాబు గారికి మేము 70% ఇస్తున్నామని చెప్పేసి ఎలా చెప్తున్నారు. నేను ఆనందబాబు గారికి చెప్పాను, నేను ఎందుకంటే ఆయన నమ్మట్ల ఆయనకు చేరింది ఇంత దుర్మార్గంగా పేద కుటుంబాలను వ్యసన పనులు చేసి సంపాదించుకొని ఆ నీచంగా దిగజారినటువంటి సంపాదనతో బతుకుతారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అదే చెప్పాను. ఏదన్నా అటువంటిది ఏదన్నా ఉంటే సరి చేసుకోమని చెప్పేసి చెప్పాను. కాదు కూడదు సిద్ధం మేము చర్చికి అంటే హ్యాపీగా నేను వాళ్ళు ఏ టైంలో చెప్తే ఆ టైంకి ఇప్పటికే 3వ తారీఖున టైం చెప్పారు సార్ 11 గంటలకి. మరి 3వ తారీఖున చర్చికి మీరు వస్తున్నారు? ఖచ్చితంగా నేను వస్తాను, పర్మిషన్ తీసుకోమనండి. ఆయన ఉరేసుకోవడానికి కూడా ఇప్పటికి చాలాసార్లు ఉరేసుకుంటానని అంటున్నాడు. దానికి కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నా మీద ఆ పాపం నాకు రాకుండా కుటుంబ సభ్యులు తన భార్య వాళ్ళ బాధ నా మీద పడకుండా ఆయన పర్మిషన్ తీసుకున్నారు. ఆయన ఏమన్నారంటే 3వ తారీఖు నేనైతే ఉరేసుకుంటాను, దానికి తగిన సాక్ష్యాధారాలు సార్ లేకపోతే సార్ అయితే ఏం చేస్తారని చెప్పేసి మీరు కూడా ప్రశ్నించారండి. నిరూపించలేకపోతే మీరేం చేస్తారు? ఖచ్చితంగా క్షమాపణ, బహిరంగ క్షమాపణ చెప్పేశారు. బహిరంగ క్షమాపణ చెప్పేసి ఆయనకి జ్ఞానం లేకుండా ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన ఏమన్నా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, అశోక్ బాబు గారు కుల మతాలు ఇచ్చి లేపుతున్నారని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. దీన్ని ప్రజలు ఎలా తీసుకోవాలి? అంటే మీరు ఆయన రెచ్చగొడుతున్నారని చూస్తూ ఉన్నారు. 50 రోజులు కాలేదు, ఇప్పుడే చిన్న బిడ్డ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు కదా. అసలు ప్రమాణ స్వీకారం చేయకముందే దిమ్మెల పగలగొట్టేశారు. సుత్తులు తీసుకొని బొట్టు పెట్టుకొని ఆ అమ్మవారి గుడికి పూజలు చేస్తా ఆ అమ్మవారిని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనలు చేస్తూ సుత్తులు తీసుకొని దిమ్మెల పగలగొట్టి అకృత్యం చేస్తూ పగలగొట్టింది ఆయనే కదా. మరి బుల్లయ్య గారిని కొట్టి ఆయన మీద కేసులు పెట్టించింది వాళ్ళే కదా. ఆయన కొట్టిస్తే కోటేశ్వరరావును శ్రీని మీద కేసులు పెట్టించింది ఆయనే కదా. కులాల మధ్యలో ఇప్పుడు అదేపల్లిలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టించింది ఆయనే కదా. ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ప్రతిపక్షంలో ఉన్నాం, పోనీళ్ళు వాళ్ళకి అధికారం వచ్చింది చేసుకుంటారులేనని చెప్పేసి చూస్తూ ఉంటే అన్నీ చేస్తా అరే మాటకు ముందు ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్లేందో ఈ గోలేందో. మరి ఇంత నీతివంతుడైతే మరి ఆ రోజున తన భార్య సర్పంచ్గా తన భార్యని బజార్లో వేసి బట్టిప్రోలు గ్రామంలో అనేక ఉద్యమాలు పార్టీలతో సంబంధం లేకుండా చెక్ పవర్ రద్దు చేయాలని ఉద్యమాలు చేసినటువంటి బట్టిప్రోలు గ్రామంలో నిరాహారదీక్షలు కూడా జరిగినాయి. సిగ్గుండాలి. నేను నీతివంతుడని చెప్పేసి చెప్పుకోవడానికి మీ భార్యని సర్పంచ్ని సెక్రటరీని సస్పెండ్ చేయించి ఇప్పుడు నీతి గురించి మాట్లాడుతున్నావు.
నువ్వు దేవుణ్ణి పూజిస్తున్నావంటే పద్ధతిగా ఉండాలి, బొట్టు పెట్టుకుంటావంటే ఒక జ్ఞానం ఉండాలి. అంతేగాని ఈ నీచ సంస్కృతికి వద్దు. చర్చకి నేను సిద్ధం. నువ్వు ఒకవేళ ఇక్కడ లేకపోతే నువ్వు రమ్మంటే ఇంటికైనా వస్తా, వచ్చి మాట్లాడతా. నువ్వు చేస్తున్నావు, నువ్వు పేకాట్లాడిస్తున్నావు, నువ్వు కోడి పందాలు వేయిస్తున్నావు, వాటి కమిషన్లు తీసుకుంటున్నావు, నువ్వు వసూలు చేసే డబ్బులు మరి నీకా, ఆనందబాబు గారికా, మీ ఇద్దరికి కాకపోతే అధికారులుకా? అధికారులు ఎందుకని ఇవి ఆపలేకపోతున్నారు? మీ ప్రభుత్వమే కదా, మీరు ఆపండి. నా అప్పీల్ ఒకటే, వీటిల్ని వేమూరు నియోజకవర్గంలో మీరు ఆపాలి. ఆపిందాక పేకాట్లు, కోడి పందాలు, ఈ అక్రమ సంపాదనలు చేసేటువంటి మీ చీకటి కోణాలన్నీ కూడా బయట పెట్టేదాకా నేను మాత్రం ఆగేది లేదు. దేనికైనా సిద్ధం, ఎవరితోనైనా పోరాడతానని చెప్పేసి చెప్తాను. ఈ మీద సాయిబాబా గారి మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది చీరాల్లో. దీని గురించి 200 మందితో నేను ఇచ్చేసాను, నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పాను. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఏం స్పందిస్తా, ఆయన మైండ్ పోయినట్టుంది. నేనేదో నువ్వు మగోడు అయితేరా అని అంటున్నాడు. 3 పిల్లలు అయ్యా నాకు, 3 పిల్లలు, 2 అబ్బాయిలు. ఇక ఈ ప్రశ్న ఆయన వేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్న దాన్ని నేను చెప్పడం అనేది అంత సంస్కారంగా ఉండదు. ఆయన ఒకసారి ప్రశ్నించుకోమనండి, ప్రజలందరికీ తెలుసు ఏంటనేది. ఇంకా అయ్యా, థ్యాంక్ యూ సార్.